ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హీరో విశాల్ తన కొత్త చిత్రం మకుటన్ విషయంలో సంచలన ప్రకటన చేశారు. డైరెక్టర్తో గొడవలు నిజమేనని ఒప్పుకుంటూ పరిస్థితుల కారణంగా తానే దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మాతల శ్రమ, ప్రేక్షకుల నమ్మకం కాపాడటమే తన బాధ్యత అని వెల్లడించారు. కోలీవుడ్ హీరో విశాల్ ఒకవైపు కోలీవుడ్లో చిత్రాలు చేస్తూనే ఆ చిత్రాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ తెలుగు ఆడియన్స్కి ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ఇప్పుడు తన కెరీర్లో కీలక మలుపు తీసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా తనకంటూ పేరు సొంతం చేసుకున్న ఈయన దర్శకుడిగా ఇప్పుడు అవతారం ఎత్తడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే ప్రముఖ డైరెక్టర్ రవిఅరసు దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం మకుటన్ సినిమాకి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు దీపావళి సందర్భంగా విశాల్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇదిలా ఉండగా హీరో, డైరెక్టర్ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపించిన విషయానికి తెలిసిందే. అయితే ఆ వార్తలను నిజం చేశారు విశాల్. ఈ మేరకు దీపావళి సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టిన ఆయన అందులో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇదే సమయంలో నేను మకుటన్ సెకండ్ లుక్ను మీతో పంచుకుంటున్నాను. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకుడిగా కూడా నేనే అరంగేట్రం చేస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. దర్శకుడిగా మారుతానని నేను ఏ రోజు అనుకోలేదు. కానీ కొన్ని పరిస్థితులు నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ముఖ్యంగా నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. నిర్మాతల శ్రమ, ప్రేక్షకుల నమ్మకం కాపాడడం నా బాధ్యత. కాబట్టి మకుటన్ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించేలా, నిర్మాతల శ్రమకు రక్షణగా నిలవడానికి నేను దర్శకత్వం చేపట్టాను అంటూ తెలిపారు. అంతేకాదు విశాల్ తన పోస్టులో కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం అంటే బాధ్యత తీసుకోవడమే అనిపిస్తుంది. అందుకే అన్ని విషయాలను సరిచేసి పెద్ద చిత్రాన్ని విజయవంతం చేయడమే నా లక్ష్యంగా ముందుకు వెళుతున్నాను. ముఖ్యంగా ఈ దీపావళి నాకు మరిన్ని కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇకపై దీనిని రహస్యంగా ఉంచాల్సిన పనిలేదు. నా కొత్త ప్రారంభాన్ని మీతో పంచుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ మిస్కిన్తో క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల డిటెక్టివ్ చిత్రాన్ని కూడా నేనే దర్శకత్వం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మకుటన్తో నా 25 ఏళ్ల డైరెక్షన్ కల నిజమవుతుంది అంటూ తెలిపారు. విశాల్ మొత్తానికైతే డైరెక్టర్తో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే డిటెక్టివ్ చిత్రం ఆగిపోయిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మకుటన్ సినిమా విషయానికొస్తే సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్తోనే విశాల్ పవర్ఫుల్ అవతారంలో కనిపించారు. డైరెక్టర్గా ఉండడం అదనపు హైలైట్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా డైరెక్టర్గా విశాల్కు ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి. విశాల్ ఈ నిర్ణయాన్ని తన కొత్త ఆరంభంగా, బాధ్యతగా భావిస్తున్నారు. సరైన నిర్ణయం తీసుకోవడం అంటే బాధ్యత తీసుకోవడమే అని, సినిమాను విజయవంతం చేయడమే తన లక్ష్యమంటూ తన పట్టుదలను స్పష్టం చేశారు.